ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో పాటు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరి అమ్మగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే అమ్మా. అమ్మా, ఇది వరకు మనకు చూసినట్లయితే అసలు ఆడవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. సరే, ఇప్పుడు ఉద్యోగాలని చదువుకుంటున్నారు, వాళ్ళు బయటకు వస్తున్నారు. అయితే ఫస్ట్ లో అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వేరే పర్సన్ తో నవ్వుతూ మాట్లాడుకునే స్టేజ్ నుంచి, అంటే సరదాగా ఏదో మాట్లాడుకునే స్టేజ్ నుంచి శృంగారం వరకు వెళ్ళిపోతున్నారు. అండ్ ఇంతవరకు వచ్చి వాళ్ళు వాళ్ళతో ఆల్రెడీ ఉన్న బంధాలని కూడా వదిలేసుకొని వెళ్ళిపోయే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు చాలా మంది. సో ఇది ఎంత వరకు వెళ్తుంది అంటారు అసలు? ఇది ఏంటంటే అమ్మా, ప్రతి మనిషికి ఒక కొత్తదనం కావాలి. ఇది వరకు కూడా చెప్పాను. ఇది అది ఒక ఈ హోటల్లో తిన్నాము, వేరే హోటల్లో తిందాము, ఈ సినిమా కాదు ఇంకో సినిమా చూద్దాము, ఈ చీర ఈ కలర్ కట్టాం కదా వేరే కలర్ కొందాము అనే ఈ చిన్న చిన్న విషయాలకి కొత్తతనం ఎలా అనుకుంటున్నామో అది ఫ్యామిలీ దాకా పాకింది. ఎప్పుడు ఈ మొగుడైనా ఎప్పుడు ఈ పెళ్ళామైనా మనకి కొత్త కావాలి. లేదా ఇంకొకటి ఏంటంటే, ఫ్యామిలీ రిలేషన్ ఉన్న తర్వాత కొన్ని బంధాలు అనుబంధాలే కాకుండా కొన్ని మనకి ఎగ్నెస్ట్గా కూడా ఉంటాయి. ఏ చీర కొనుక్కుంటారంటే మొన్నగా కొనుక్కున్నాం ఎందుకు వదిలే అంటాడు వాళ్ళ ఆయన. అది కోపం వస్తుంది. అది ఏ ఫ్రెండ్ తోటో ఏ బాయ్ ఫ్రెండ్ దగ్గర పంచుకుంది అనుకో, లేదా మూడిగా ఉన్నావు ఏంటని అడిగితే అయ్యో మీ ఆయన వద్దన్నాడరా నేను కొనిస్తానులే అంటాడు. అంతే టప్పని పడిపోతుంది. అంతేగాని వాడు అవసరం కోసం వాడు కొని నీతో ఏ అవసరం లేకుండా ఎవడిస్తాడు ఊరికే చెప్పు. ఆ తర్వాత నిన్ను ఏదో ప్రేరణ పెడతాడు, నేను వాడుకుంటాడు. అదెందుకు అర్థం చేసుకోవు? ఆ యాంగిల్లో చూస్తే ఒక్క ఆడది కూడా దగ్గరికి వెళ్ళదమ్మా. ఆ యాంగిల్లో వాళ్ళు చూడటం లేదు. ఒక్కడు ప్రేమగా పలకరిస్తే పడిపోతున్నారు, కానీ వీడు నాతో ఎందుకు ప్రేమగా పలకరిస్తున్నాడు, వాడు నా మనసులో వేరే భావం ఏం లేదంటాడు. అసలు వాడు మనసు అనేది తగలబడితే కదా అనకూడదు, కానీ మనసు అనేది ఉంటే నోటితో వచ్చే మాటకి మనసులో ఉండే మాటకి సంబంధమే లేకుండా వాడు అవసరం తీర్చుకోవడం కోసం గడుపుతాడు. టప్పని పడిపోతావు అంతే. వాడు చీర కొనిచ్చాడు, వాడు హోటల్కి తీసుకెళ్ళాడు, ఈ దిక్కుమాల మొగుడు ఏం తీసుకెళ్ళాడు, వీడేమో జమా ఖర్చులు లెక్కేసుకుంటూ కూర్చుంటాడు. వాడు లావిష్గా ఖర్చు పెడతాడు. ఎందుకని? నిన్ను ట్రాప్లో పడేయాలి కదా. పడేయడం కోసం లావిష్గా ఖర్చు పెడతాడు, నీకు గిఫ్ట్లు ఇస్తాడు. అవన్నీ మనసుకి సంతోషాన్ని కలిగిస్తాయి. అంతేగాని పరపురుషుడు నాకు ఇలా ఇస్తున్నాడు అది తప్పన్న భావన పోయింది మనసులో. నాకు వాడు చక్కగా గిఫ్ట్లు ఇస్తాడు, మా ఆయన తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళడు, వాడు హోటల్కి తీసుకెళ్తాడు, వాడు నాకు గిఫ్ట్లు కొంటాడు, నాకు శారీ కొన్నాడు అని అలా ఇచ్చేవాడు పట్ల మనకి తెలియకుండానే ఒక ఆకర్షణకి లోనవుతాం. ఆడదానిలో ఉండే ప్రధానమైన బలహీనత అది. ఎప్పుడైతే నువ్వు ఆకర్షణకి లోనయ్యావో దాన్ని అవకాశంగా తీసుకుని వాడి పబ్బం వాడు గడుపుకుంటాడు, వాడి సరదా వాడు తీర్చుకుంటాడు. నువ్వు కూడా ఈల్డ్ అయిపోతావు కొంతవరకు. వాడి పట్ల నీకు ఒక మక్కువ లేదా ఒక నాకెంతో సహాయం చేశాడన్న ఫీలింగ్, కృతజ్ఞతా భావం ఉంది కాబట్టి నువ్వు కాదు అని అనలేవు. అనకూడదు. కానీ ఒక మోటు సామెత ఉందమ్మా, మొమాట అనిపోతే కడుపు వచ్చిందని సామెత. ఇది చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. వాడు అడిగాడు ఎలా కాదంటాను అనుకుందిట, అంటే చివరికి మిగిలింది ప్రెగ్నెన్సీ. అంచేత ఎక్కడ ఎంతవరకు మనం ఆగిపోవాలి అన్నది తెలియాలి. ఇప్పుడు ఏంటంటే ఆడమగా చదువుకోవడాలు ఉద్యోగాలు చేయడం వచ్చిన తర్వాత స్త్రీ పురుషులు కలిసి, ఇప్పుడు ఒక టీం వర్క్ ఉంటుంది, ఆ టీం వర్క్ లో స్త్రీ పురుషులు కలిసి పనిచేస్తారు. ఆ పని చేసినప్పుడు నీలో టెంప్టేషన్ అనేది ఉండకూడదు. ఆడకైనా మగకైనా కూడా. మగవాళ్ళలో సహజ పుటక లక్షణం అది, వాళ్ళలో సహజంగా టెంప్టేషన్ ఉంటుంది. దానిలో నువ్వు జాగ్రత్త పడాలి. నువ్వు జాగ్రత్త పడి జాగ్రత్తగా ఉండకపోతే అవతల వాడు ఒక లైన్ వేసి చూస్తాడు. నువ్వు పడ్డావంటే ఇంకా 2 అడుగులు ముందు కడతాడు. అంచేత ఫస్ట్ నువ్వు వాడిని కట్ చేసావు అనుకో, అసలు నీతో పరాయి మగాడు మాట్లాడడం అంటేనే భయపడే స్థాయిలో ఉండాలి. అలా లేరు కదా, అలా ఉండరు. స్నేహం అంటారు, ఇద్దరు ఆడాళ్ళ మధ్య స్నేహం పనికిరాదు, ఆడామగ స్నేహమే కావాలా? ఫేస్బుక్ లో చూడు ఎంతమంది మారు పేర్లు పెట్టి పెడతారు, ఎన్ని లైకులు కొడతారు. ఒకసారి మా చుట్టాల్లోనే ఎవరో ఆయన ఏదో మారు పేరు పెట్టి ఆడపేరు పెట్టి ఏదో కవితలో ఏవో రాస్తుండేవాడు, పత్రిక దేనికో. అవి చూసి ఒక వీరాభిమాని ఆనందపడిపోయి పెళ్లి చేసుకుందామని అడ్రస్ ఎత్తుకుంటూ ఇంటికి వచ్చేసాడు. పద్మగారు ఉన్నారా అండి? పద్మ అన్నవాడు మొగాడు. అయ్యో, తెలియదు ఆయనకి. పద్మ అంటే ఆడపిల్ల అనుకున్నాడు. సరే వాళ్ళ నాన్న ఉండు పిలుస్తారు ఉండని వాడిని కూర్చోమని, పద్మ నీకోసం ఎవరో వచ్చారంటే వాడు గడ్డం గీక్కుంటూ వచ్చాడు. వాడు తీరా చూస్తే వీడు మీరా అంటే అవును నేనే, పద్మ పేరుతో కలం పేరుతో రాస్తున్నా అంటే. పేరు చూడంగానే ఆడదే అనగానే నీకు టెంప్టేషన్ ఎందుకు రావాలి అసలు? నీ కవిత బాగుంది, మెచ్చుకో, బాగుంది, అంతవరకే. అక్కడితో ఎందుకు ఆగటం లేదు? పద్మని కలవాలి, పద్మని పెళ్లి చేసుకోవాలి, పద్మతో మాట్లాడాలి. ఈ టెంప్టేషన్ లిమిట్ లేకుండా అన్లిమిటెడ్గా అయిపోతుంది. అక్కడే కంట్రోల్ ఉన్నట్టయితే
ఇంత విచ్చలవిడి శృంగారానికి వెళ్ళరు కదా జనం. అవును. అందుకని 2 మాటలు మాట్లాడితే పడిపోవడం, వాడు వెనకాల పరిగెత్తడం, వాడు వెంట వెళ్ళడం, వాడు ఏదో మొన్న సినిమాలో చెప్పినట్టు చిరంజీవి సినిమాలో లాగా వాడు కత్తెట్టి రక్తాక్షరాలతో ఉత్తరాలు, ఇప్పుడు లేవు అవి. ఒకప్పుడు రక్తాక్షరాలతో ఉత్తరాలు కూడా ఉండేవి. అంచేత ఆ ఉత్తరాలు చూసి పడిపోవడం, రక్తంతో రాశాడు తెలుసా, నా కోసం రక్తంతో రాశాడు తెలుసా అని ఫీల్ అయిపోవడాలు వస్తాయి అంతే. అంచేత మనసు అనేది కంట్రోల్లో ఉండాలమ్మా, ఎవరికైనా సరే మనసు అనేది కంట్రోల్లో ఉండాలి. దానికి తప్పు ఒప్పు విచక్షణ తెలియాలి. ఒకవేళ టెంప్టేషన్ వస్తే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలిగిన ఆత్మ నిగ్రహం నీకు ఉండాలి. ఒకప్పుడు ఉండేది అది, ఇది తప్పు ఇది చేయకూడదంటే అలా ఆగిపోయేవాళ్ళు అంతే. ఇప్పుడు నిగ్రహం లేదు, పాడు లేదు, దాన్ని తొంగలో దొక్కేశారు. నా మానసికమైన ఆనందం, నాకు వాడు గిఫ్ట్ ఇస్తే ఆనందం, వాడు బయటికి తీసుకెళ్తే ఆనందం, నాకు చేరుకుంటే ఆనందం. ఈ ఆనందం కోసమని, తాత్కాలికమైన ఆనందం కోసమని శాశ్వతమైన బంధాన్ని తెంచుకోవడానికి కూడా ఇష్టపడ్డాను. ఇలా పిల్లలు వదిలేసి వెళ్ళిపోతున్నారంటే పిల్లల్ని చంపేసిన వాళ్ళు ఎంతమంది లేరు, చంపేసిన వాళ్ళు కూడా. కడుపు కూడా వాడు చూశాడు, వాడికి తెలిసిపోయింది, 3 చెప్తాడనే భయంతో కన్న పిల్లల్ని చంపేస్తారు. అది తెల్ల అనిపిస్తుంది నిజంగా. మళ్ళీ అడ్డుంటున్నారని ఆ ప్రేమించిన వాడితో కలిసి వీళ్ళని చంపేయటం, అంత ఘోరంగా తయారైపోయారు. దీనికి అంతటికీ కారణం ఏంటంటే నీ మైండ్ మీద నీకు కంట్రోల్ లేకపోవటం. నీ మైండ్ మీద నీకు కంట్రోల్ ఉంటే వాడితో నువ్వు స్నేహానికే వెళ్ళవు కదా. వాడు నన్ను ప్రేమించానన్నాడు, దిక్కుమాలి ప్రేమ. ఏం ప్రేమమ్మా, ఎందుకు ఉంటుంది అసలు? ఇంకొకరికి నీ మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? వాడు 2 కబుర్లు చెప్పాడని నువ్వు వెళ్ళిపోవడమే తప్ప ఆ తర్వాత వాడు అవసరం నెలకో 2 నెలకో తీరిపోయాక నిన్ను చెప్పా పట్టుకొని వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమైపోతావు, నీ జీవితం ఏమైపోతుంది? అది ఆలోచించుకోరు. అంటే అది శాశ్వతమైన ఆనందాన్ని చూసుకోరు, టెంపరీగా. ఇవాళ నన్ను హోటల్కి తీసుకెళ్ళాలి లేదా, ఇవాళ నాకు చేరుకున్నాడా లేదా, ఇవాళ లేదా. రాత్రి 12 గంటలకి నాకు ఫోన్ చేసి బర్త్డే విషెస్ చెప్పాడు తెలుసా. 12కి ఫోన్ చేశాడు, నిజమే, వాడికి నిద్రట్లేదు, ఫోన్ చేశాడు. నీ పక్కన ఉన్న మొగుడు రోజు చెయ్యడు, వాడు కనీసం విషెస్ కూడా చెప్పడు. కరెక్టే, కానీ అది శాశ్వతమైంది కాదు అని ఎందుకు అర్థం కాదు? చెప్పినా చెప్పకపోయినా 3 అనేవాడు వీడు. రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే బరువు బాధ్యతలు వాడు పడతాడు, వీడు పడ్డు కదా. అసలు ఆలోచన విచక్షణ లేకపోవడం, తప్పు ఒప్పు అనే తేడా లేకపోవడం, ఉన్న తప్పు మనం చేయకూడదనే నిగ్రహం లేకపోవడం, మానసికమైన బలహీనత చాలా ఉంది మనుషులు, ఆడైనా మగైనా కూడా మనసుని కంట్రోల్ పెట్టుకోలేకపోవడం. ఇప్పుడు ఈ గేమ్స్, మైండ్ గేమ్ ఆడనివ్వండి, ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడనివ్వండి, పేక ఆడనివ్వండి, మరి ఇంకా దురలవాట్లు ఏంటి, ఒకటేంటి, దేనికైనా సరే. నాకు మా దాంట్లో కోటేశ్వరరావు గారిని 72 ఏళ్ళు ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆమెకు 62 ఏళ్ళు, విజయవాడ. పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకి భార్య పోయిన తర్వాత బాగా డ్రింక్ అలవాటు అయిపోయింది. పగలు రాత్రి ఇంట్లో ఏం తోచక కాలక్షేపం లేక రాత్రిళ్ళు ఫ్రెండ్స్తో పగలు ఇంట్లో కూర్చొని రాత్రి పగలు తాగేవాడు. విపరీతమైన అలవాటు అది. అలాంటి మనిషి ఒక రోజున కొత్తగా పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ ఇంట్లో పట్టు చీర కట్టుకుని పండగ రోజున కలకలాడుతూ తిరుగుతుంటే ఈయనకి అనిపించిందిట, అది ఆ కలకలాడుతూ ఐదోతనంతో చల్లగా తిరుగుతోంది, నాకేదైనా అయితే మళ్ళీ ఆవిడకి అదే వైధవ్యం కదా, కనీసం ఆవిడ కోసమైనా నేను 10 కాలాల పాటు బాగుండాలి, నేను బాగుండాలంటే ఈ దురలవాటు మాన్చుకోవాలి అని అనిపించింది ఆయనకి. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు ఆయన మందు ముట్టలేదు. ఎంత ఆత్మ నిగ్రహం నిజంగా. ముఖ్యంగా డ్రింక్ విషయంలో అసలు మగవాళ్ళని ఎవరు డామినేట్ చేయలేరు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మానరు. డ్రింక్ ఒకటి, స్మోకింగ్ ఒకటి, ఇవన్నీ వాళ్ళకి వాళ్ళు మానేస్తే తప్ప ఎవరు చెప్పలేరు. అవును, బట్ నేను అడిగాను, డాక్టర్లు కూడా ఆల్ ఆఫ్ ఏ సడన్ మానకూడదు, కొద్దిగా తగ్గించుకోవాలంటారండి అంటే, నాకేమీ అవ్వలేదమ్మా, నాకు ఎలాంటి ఇబ్బంది రాలేదు, నేను వద్దు అనుకున్నా మానేశాను. మరి మీ ఫ్రెండ్ సర్కిల్ లేరా అంటే, ఉన్నారు, అప్పుడప్పుడు డ్రింక్ తాగేటప్పుడు పిలుస్తారు, నేను కూడా పెడతాను, కూర్చుంటాను, కానీ తాగను. ఎలా టెంప్ట్ అవటం లేదు ఆయన, తాగవయ్యా అని బతిమాలి. అంత అలవాటు ఉన్నవాడు అంటే ఎంత విల్ పవర్ ఉంది ఆయనకి 72 ఏళ్ల వయసులో. అంత విల్ పవర్ తోటి ఆయన ఎట్టి పరిస్థితిలో నేను తాగనంటే తాగను అనుకున్నాడు. ఇప్పటికి 5-6 ఏళ్ళు పైన అయింది నాకు తెలిసి. ఆఫ్టర్ ఆల్ 62 ఏళ్ళని ముసలావిని పెళ్లి చేసుకున్న భావన అంతే. పెళ్లి చేసుకుని ఆవిడకు మళ్ళీ వైధవ్యం రాకూడదు, బాగుండాలంటే నేను ఆరోగ్యంగా బాగుండాలి. అట్లాంటి విల్ పవర్ కావాలి మనిషికి. అది ఎంతమందిలో ఉంటుంది? అస్సలు లేదు. ఇప్పటి జనరేషన్ కి ప్రతి దానికి వీక్ మైండే. 10th క్లాస్ ఫెయిల్ అయితే చచ్చిపోతాం. అమ్మ నాన్న తిట్టారు, ఫోన్ చూస్తున్నాడని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమందో, ఇంట్లోంచి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో. అమ్మ నాన్న తిట్టారని అనుకుంటారు కానీ నా మంచి కోసమే తిట్టారు అనుకోరు. అది అసలు నన్ను ఎందుకు తిట్టారు, నన్ను తిట్టకూడదు, నన్ను తిట్టారు అంతే, నేను చచ్చిపోతా. చచ్చిపోతే జీవితం ఎక్కడుంది? అంటే మానసికమైన బలహీనత ఇది. కేవలం మీ మనసును మీరు కంట్రోల్ చేసిన స్థాయిలో లేరు. అది చెప్పినట్టు మీరు నడుస్తున్నారు కానీ మీరు చెప్పినట్టు అది వినటం లేదు. అంచేత మీ మనసు మీరు చెప్పినట్టు వినాలి కానీ మీరు ఈళ్ళైపోయి అది చెప్పినట్టు వినకూడదు. అది తెలియాలి. నా మనసు మీద నాకు నిగ్రహం ఉండాలి. అలా ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను. లేదంటే ఏదో ఒక రోజున ఇలాంటి వాటిల్లో ఎడిక్ట్ అయిపోతాను, ఓడిపోతాను. జీవితంలో ఓడిపోకూడదనే స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలమ్మా. ఎవ్వరికి నేను ఈల్డ్ కాను, ఎవ్వరికి నేను
లొంగిపోను అనే విల్ పవర్ ఉంటే జీవితంలో ఇది కాకపోతే దేనికైనా ముందుకెళ్ళగలుగుతారు. అది లేనాడు ఇలా ఎడిక్ట్ అయిపోతే కొంతమంది ప్యాకెట్కి అడిక్షన్, కొంతమంది సిగరెట్కి అడిక్షన్, కొంతమంది డ్రింక్కి అడిక్షన్, కొంతమంది ఇంకా పబ్బులకు బార్లకు ఎడిక్షన్, ఇవన్నీ అంతే. అంచేత ఎడిక్షన్ అనేది లేకుండా ఆత్మ నిగ్రహం అనేది చాలా ప్రధానం. అది లేని నాడు ఇలాగే దేనికో దానికి ఏదో ఒక కారణంతో ఎడిక్ట్ అయిపోతారు. చాలా బాగా చెప్తారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.